అనుకున్నా. తీర్పు రోజు కూడా మనము హిందువుల్లో మనం చెల్లించకుండా ప్రతిఘటించకుంటే ఏ విధంగా మనము సనాతన ధర్మం వర్ధిల్లుతుంది? నేను ఒకటే ఈరోజు చెప్తున్నా, మరొకసారి కూడా మనం రామాయణం తర్వాత ఇందాం, భాగవతం తర్వాత ఇందాం. మొదట యువకులైన వాళ్ళు వ్యాయామశాలలో చేరండి, బస్కీలు తీయండి, బలవంతులయ్యండి, భగవద్గీతను అర్థం చేసుకోండి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఒకటే ఒక శ్లోకం. 700 శ్లోకాల యొక్క సారాన్ని వివేకానందుల వారు అంటారు. ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోండి. క్లైబ్యం స్మగమం పార్థ నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్ట పరంతప. ఎట్లకేంచి వచ్చిందయ్యా నీకు దౌర్బల్యము, ఈ పిరికితనం, ఈ మోహము లేవు, యుద్ధానికి నిలబడు, కర్తవ్యోన్ముఖునిగా అర్జునుని ఒక కోలమానంగా ఒక ఉదాహరణగా పెట్టి యావత్ హిందూ సమాజానికి మనకిచ్చిన సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలా.